పాసమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహారాష్ట్రకు చెందిన భీమ్రావు మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. ఇది పరిస్థితి మాది. పాసమైలారం ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరొకరు మృతి చెందిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారంలో సిగాచి పరిశ్రమ జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. నేడు ఉదయం ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మహారాష్ట్రకు చెందిన భీమ్రావు అనే వ్యక్తి మృతి చెందాడు. భీమ్రావుకు 5 సంవత్సరాల క్రితమే సోనితో వివాహం అయింది. అతడు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి బండ్లగూడలోనే నివాసం కూడా ఉన్నాడు. అతనికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే ఈ ప్రమాదానికి 2 రోజుల క్రితమే సిగాచి కంపెనీలో భీమ్రావ్ అయితే జాయిన్ అయ్యాడు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అతను అక్కడికక్కడే తీవ్ర గాయాలయ్యాయి. అతనికి ఆ ప్రమాద సమయంలో సుమారుగా 70% వరకు తీవ్రంగా గాయాలవ్వడంతో ధృవ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ అందించారు. అయినప్పటికీ ఈ గాయాల శాతం ఎక్కువగా ఉండడంతో నేడు ఉదయం భీమ్రావ్ అయితే మృతి చెందాడు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 39కి చేరుకుని చెప్పుకోవచ్చు. రోజు రోజుకి కూడా ఈ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో మొత్తం 61 మంది సురక్షితంగా బయటపడ్డారని ఇప్పటికే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా తెలిపారు. ఇంకా ఇప్పటి వరకు 32 మృతదేహాలను అయితే గుర్తించారు. మరో 7 మృతదేహాలను కూడా గుర్తించాల్సి ఉంది. ఇంకా ఈ ప్రమాద ఘటనలో 9 మంది ఇప్పటికీ ఆచూకీ కూడా గల్లంతైంది. ప్రస్తుతం వారందరికీ ఎవరైతే ఆచూకీ గల్లంతైందో ఆ 9 మంది కోసం కూడా ప్రత్యేకంగా హైడ్రా అండ్ SDRF సిబ్బంది కూడా అవశేషాలు ఉన్నాయని వీళ్ళ ఆచూకీ కోసం తీవ్రంగా అయితే గాలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రత్యేకంగా డాగ్స్ టీం కూడా మోహరించి ఈ 9 మంది కోసం వెతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ మణికంఠ.